కోర్టుగా మారిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మంచిదే కదా, తప్పేమున్నది, చేస్తే మంచిదే కదా. నియోజకవర్గ పరిధిలో పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో శాసనసభ్యులకు కార్యాలయం కట్టించారు. తమ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పరిచారు. ప్రతి నియోజకవర్గంలో కోర్టు కూడా ఉండాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మక్తల్లో స్థలం కూడా సేకరించారు. నిధులు ఇచ్చి భవనం కట్టించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్నే కోర్టుకు అప్పగించి హడావుడిగా ప్రారంభం చేసి చేతులు దులుపుకున్నది. మంత్రి వాకిశ్రీ గారి ప్రతివహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక కోర్టు భవనానికి కూడా నిధులు తెలియక ఎమ్మెల్యే ఆఫీస్ దారితీయడంపై విమర్శలు వెలువడుతున్నాయి. మంచిదే నిజంగా, ఒక తన యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను కోర్టుకు ఇచ్చిండు. సరే, ఇప్పుడు ల్యాండ్ బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఈ లోపు తన క్యాంప్ కార్యాలయం ఇచ్చిండు, తప్పేం లేదు కదా, మంచిదే కదా. మీరు మీ హయాంలో వీటిని మాత్రం ఆగమేఘాల మీద కట్టిరు. మరి కొత్త జిల్లాలకి ఆగమేఘాల మీద మరి కోర్టు భవనాలు ఎందుకు కట్టలేకపోయారు? మీరు కట్టాలి కదా. ఆయన ఒక మంచి ప్రయత్నం చేసిండు. ఆ కట్టే వరకు, నిధులు తెచ్చి కట్టే వరకు సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఎందుకు ఆగాలి, సమస్యలు ఎందుకు ఆగాలి సమస్యలు అని చెప్పేసి తన యొక్క క్యాంప్ ఆఫీస్ను నిజంగా ఈరోజు కోర్టు ప్రాంగణానికి ఇచ్చింది. కాబట్టి నిజంగా వాకిటి శ్రీహరి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నిజంగా లీడర్ అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఆయనకు సొంత ఇల్లు ఉంటుంది, ఆయన మక్తల్లో ఉంటాడు, ఆయన కూడా సొంత ఇల్లు ఉంటుంది కదా. ఇప్పుడు 2 ఇళ్ళు అయితే కాబట్టి ఆయన నీ సొంత ఇల్లే వాడుకుంటా, నాకు క్యాంప్ ఆఫీస్ ఎందుకు అని చెప్పేసి దాన్ని వృధా చేయకుండా కోర్టుకి ఇచ్చిండు కదా, తప్పేమీ లేదు కదా. నిజంగా నిజంగా ఇలాంటి లీడర్లు కావాలి తెలంగాణకి. దీన్ని ఏమో ఈ విధంగా నెగిటివ్ ప్రాపగండా ఇస్తున్నారు. కానీ ఆయన చేసింది ఒక మంచి పని. కోర్టు ఎక్కడో రెంట్ తీసుకెళ్ళి ప్రభుత్వ కార్యాలయం ఇచ్చేసింది, తన కార్యాలయం ఇచ్చేసింది కదా, మంచిదే కదా. ఆయన అందుబాటులో ఉంటాడా, మంత్రిగా అందుబాటులో ఉంటాడు, ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటాడు కదా, తప్పేమున్నది. సో దీన్ని కూడా ఇంత అంటే ఆయన బీసీ బిడ్డ కాబట్టి ఆయన మీద ఇంత దుర్మార్గం చేస్తూ ఉంటారు, ఇంత రోతరాతలు వస్తూ ఉంటారు. వీళ్ళ రాష్ట్రాలు అంతా వీళ్ళు అంతా అగ్రవర్ణాలే ఉంటారు, ఇట్లాంటి టార్గెట్ చేస్తూ ఉంటారు. సిగ్గుండాలే కొంచెం. ఒక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలి, కానీ ఇంత దారుణంగా దాన్ని కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తారా? సిగ్గుపడండి. మీ బతుకులు మీ కథ.